హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎన్ని రాపల్లిలు ఎన్ని మురళీలు చెప్పుకున్నా కూడా ప్రజల్లో చైతన్యం లేనప్పుడు ఎంత న్యూస్ మీకు ఇచ్చినా కూడా ఏం ఉపయోగం చెప్పండి. అరే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్ని అద్భుతంగా మార్చాడ్రా. మన పిల్లల భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడ్రా. అద్భుతంగా పిల్లలు చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుందిరా అని మేము చిలక్కి చెప్పినట్టు చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళకి తీసుకొచ్చిన కొత్త అధునాతన వైభవాన్ని ఏ రాజకీయ నాయకుడు తీసుకురాడరా, ముఖ్యంగా కూటమి అయితే అసలు తీసుకురాదురా అని చెప్పాం. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి నారాయణ గారికి సంబంధించినటువంటి నారాయణ, శ్రీ చైతన్య కాలేజెస్, స్కూల్స్ ఉన్నంతకాలం ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేటు స్కూల్లో చదివే పిల్లలకి ఎటువంటి బెనిఫిట్స్ జరగవు. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళు అధిక ఫీజులు రావు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి. అద్భుతంగా స్కూల్స్, బెంచెస్ అన్నీ మారిపోయినాయి, బోర్డ్స్ మారిపోయినాయి, డిజిటల్ బోర్డ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ప్రజలంతా ప్రభుత్వ స్కూల్ వైపు చూస్తారు కానీ ప్రైవేట్ స్కూల్ వైపు చూడరు కదా. సో అది కూటమి ప్రభుత్వం వల్ల కాదు. దానికి నిదర్శనంగానే ఇప్పుడు సర్కారు బళ్ళకి తాళాలు వేయబడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే 60 మంది పిల్లలు కన్నా తక్కువ ఉంటే ఆ స్కూల్స్ ని ఇమీడియట్ గా మూసేస్తారు. ఆ విధంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 32,596 ప్రైమరీ స్కూల్స్ ని మూసివేస్తూ ఉన్నారు. మరి అది పిల్లల చదువుల పైన ప్రభావం చూపదా అంటే పడుతుంది. అయితే ఏంటి, గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయిగా, ముద్దుగా అందుట్లోకి వెళ్ళి చదువుకోవచ్చు కదా. 60 మంది కన్నా తక్కువ ఉంటే స్కూల్ టీచర్లకి శాలరీలు ఎవరిస్తాడు? స్కూల్ టీచర్ని ఎవడు పోషిస్తాడు? 60 మంది కన్నా విద్యార్థులు తక్కువ ఉంటే ఆ స్కూల్స్ ఎందుకు మూసేయటమే కదా. ఇక్కడ స్కూల్స్కి ఇంపార్టెంట్ లేదు, విద్యార్థుల చదువులకు ఇంపార్టెంట్ ఉంది. అది గమనించట్లేదు ప్రభుత్వాలు. 60 మంది చదువుకున్న వాళ్ళు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక కలెక్టర్, ఒక అథ్లెటిక్స్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారవచ్చు కదా. అలాగా 32,596 స్కూల్స్ లో 60 మంది కన్నా తక్కువ ఉన్నారంటే యావరేజ్ లో ఒక 50 మంది వేసుకోండి. ఎంతమంది ఉన్నట్టు? స్కూల్లే 32,000 ఉన్నాయి. అందులో విద్యార్థులు ఎన్ని లక్షలు ఉండొచ్చు? మరి అన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని సింగిల్ సంతకంతో 60 మందే ఉన్నారని తీసేయడం కరెక్టేనా? ఆలోచించండి మీరే. కూటమి సర్కార్ నిర్ణయంతో వేలాదిగా స్కూళ్ళు మూతపడతాయి. ఇది ఊహించిందే బాస్, కొత్తగా ఏం లేదు. స్కూళ్ళు మూతపడాల్సిందే, ప్రైవేట్ స్కూల్ బ్రతకాల్సిందే. 1 నుంచి 5 తరగతి చదవాలంటే 5 కిలోమీటర్లు వెళ్ళవలసిందే. ఎవరి కోసం వెళ్తారా? ఓట్లేసారుగా, చచ్చినట్టు వెళ్ళండి. విలీనం పేరుతో భారీగా స్కూళ్లను కుదించుటకు రంగం సిద్ధం. ఎంఈఓలు ద్వారా టీచర్లపై ఒత్తిళ్లు. ఓకే, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే అటు ఇటు మారడానికి వాళ్ళు లెటర్లు. ఓకే, దాని ద్వారా టీచర్లపై ఒత్తిళ్లు తీసుకొచ్చి వాళ్ళు కూడా వెళ్ళిపోయేటట్టు చేస్తారంట. పాఠశాల కమిటీలతో చెప్పించాల్సిందిగా బాధ్యతలు. పాఠశాల కమిటీలు ఏవైతున్నాయో వాళ్ళందరూ ఓకే, ఈ స్కూల్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఓకే అని ఫోర్స్ఫుల్ గా చెప్పిస్తున్నారంట. అదే ఆ డ్యూటీ కూడా టీచర్లకే ఇచ్చేశారు. లేదంటే ప్రత్యక్షంగా కలెక్టర్లు ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందే. అలా చేయకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చేయలేకపోతున్నాను, ఈ స్కూల్ని కాపాడాలని చూస్తున్నా అంటే, స్కూల్ని కాపాడేది 50 మంది ఉంటే ఎవడతాడు శాలరీలు? మీ అమ్మ మొగుడిచ్చాడా శాలరీలు? ఎక్కడుంది వాళ్ళు? మేము అసలే మేము అన్ని ఏం చేయాలి అర్థంగా చచ్చిపోతుంటే అని చెప్తూ ఉన్నారు. మొత్తంగా చెప్పాలంటే ప్రైమరీ స్కూల్స్ అన్నింటినీ మూసేసే ప్రయత్నంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పటికైనా వైఎస్ఆర్ తిపి ప్రభుత్వం తెచ్చిన విద్యా రంగంలో ఉన్నటువంటి అత్యున్నతమైన స్టాండర్డ్స్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక్క విద్యార్థి చదువుకున్నా చాలంటూ కొన్ని స్కూల్స్ ఒక్క విద్యార్థి కోసం రన్ చేసే స్కూల్స్ ఉన్నాయి. ఒక విద్యార్థి కోసం ప్రత్యేకంగా ట్రైన్ నడిపే కంట్రీలు ఉన్నాయి, స్టేట్లు ఉన్నాయి. అటువంటిది 60 మంది కన్నా తక్కువ ఉన్నారంటూ ప్రైమరీ స్కూల్స్ అన్ని మూసేస్తున్నారంటే ఇది బాల్యం పైన జరుగుతున్నటువంటి కుట్ర కాదా, దాడి కాదా? ఆలోచించండి ఒకసారి. ఆలోచిస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎంత పెద్ద కుట్ర అనేది. మీ పిల్లలు, మీ బతుకులు మీ ఇష్టం, మేమెవడరా చెప్పడానికి? సత్తే సావండి దరిద్రులారా. ఎక్కడికన్నా వెళ్ళి కొత్త కొత్త స్కూల్లో కోట్లు వేలు అన్ని పెట్టి మంచి స్కూల్లో చేర్పించి చదివించుకోండి. మీకెందుకు నాణ్యమైన విద్య ఉచితంగా అందితే నచ్చదుగా మనకి. నాణ్యమైన మద్యం తక్కువ రేటుకి వస్తుందంటే మాత్రం ఓట్లు వేస్తాం. నాణ్యమైన విద్య పిల్లలకు వస్తుందంటే మాత్రం మనం ఓట్లు వేయం.
అంత దరిద్రమైన బతుకులు మనవి. ఛీ, ఉయ్యడానికి కూడా ఉమ్మరాట్లా, అది కూడా వేస్ట్ అయితే అనిపిస్తుంది నాకైతే. ఏమంటారు? మీకు కూడా అలాగే ఉందా? అయితే వదిలేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.